Lord, we are not asking to convert anybody. Dr. Paul. Dr. K. Paul garu. My friend Ravindra and his two cousins brought me. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ప్రాముఖ్యంగా కేఏ పాల్ గారు, ప్రపంచ శాంతి దూతగా ఉన్నటువంటి కేఏ పాల్ గారు శాంతి సందేశాలు అందిస్తూ మన దేశంలోనూ భారతదేశం నుండి బయట దేశాల్లో అనేక ప్రాంతాల్లో వాడబడినటువంటి దైవ సేవకులు తిరిగి హైదరాబాద్ పట్టణంలో మరలా శాంతి సందేశాలను ప్రారంభించారు. అంటే తిరిగి తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు, తిరిగి తన సేవను ప్రారంభిస్తున్నాడు, తిరిగి తన ఆత్మీయ స్థితిని కట్టుకుంటున్నాడు అంటంలో ఎలాంటి అనుమానము లేదు. కాబట్టి ఈ సమయంలో కేఏ పాల్ గారి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మరి ఈ వీడియోస్ చేయటానికి కొంత లేటు. కారణం ఏంటంటే చూస్తున్నారు కదా, మీటింగ్స్. కాబట్టి ఈ మాసం అంతట్లో బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల మరి వీడియోస్ చేయలేక ఆగిపోయాను. మరలా తిరిగి ఈ రోజు నుండి వీడియోస్ చేయడానికి దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది. కనుక మరి కేఏ పాల్ గారు ఈ మధ్యకాలంలో ఒక సహోదరుణ్ణి ఒక రోజంతా కొట్టి రూమ్లో బంధించి తన విషయంలో చాలా గణనీయమైనటువంటి స్థితి, అంటే చెప్పుకోలేనటువంటి స్థితిలో తను తీసుకువెళ్ళినటువంటి వ్యక్తితో కూడా వారు మాట్లాడారు. అలాగనే హైదరాబాదు గ్రౌండ్లో కూడా వారు ఒక మీటింగ్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ముందుగా కేఏ పాల్ గురించి ఒక విషయం చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు ఈ వీడియో చూద్దాం సార్. Dr. Paul. Dr. K. Paul garu. Dr. K. Paul garu. Dr. K. Paul. Dr. Paul garu is a miracle of God. చాలా మంది చరిత్ర సృష్టిస్తారు, కొంతమంది బతకడమే చరిత్రలా బతుకుతారు. అలా బతికిన వాళ్లలో అందరిలో ఒకడు, అందరికీ ఒకడు మన కేఏ పాల్ గారు. అతని మాట ఓ ప్రభంజనం, అతని రాక ఓ జన సునామీ, అతని పిలుపు విశ్వశాంతి, అతని చేయూత కోట్ల ఆకలి బతుకుల ఆసరా. అతనే మన కేఏ పాల్. అతన్ని దేశాలు పిలిచాయి, అగ్రరాజ్యాలు ఎర్రతివాచి పరిచాయి. కానీ అతని అడుగు బడుగు దేశాల వైపు మళ్ళింది. అతని చూపు చేత అక్కడ అవసరమైంది. చూశారు కదా, దేశాలు ఏ దేశమైనా, ముస్లిమ్స్ కంట్రీ అయినా, అలాగే అమెరికన్స్ కంట్రీస్ అయినా, లేకపోతే క్రైస్తవ కంట్రీస్ అయినా, ఏ దేశంలోనికైనా దూసుకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి కేఏ పాల్ గారు. అంతేకాకుండా తనను ప్రపంచ శాంతి దూతగా, అంతేకాకుండా అతను అమెరికా దేశంలో వాషింగ్టన్ ఏరియాలో ఒక మీటింగ్ పెడితే దాదాపుగా 15 లక్షల మంది ఆ మీటింగ్ హాజరైనట్టు చరిత్ర రికార్డు కూడా ఉంది. సో అలాంటి దైవ సేవకులు తిరిగి దేవుని పనిని ప్రారంభించారు. దేవుని ఆరాధనలోను, ప్రార్థనలోను, వాక్యములోను ప్రజలకు, అంతేకాకుండా క్రైస్తవుల పక్షమున కూడా వారు ఫైట్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి యాక్సిడెంట్ విషయంలో కూడా వారు అది హత్యన లేకపోతే ఎవరైనా చంపారనే విషయాన్ని కూడా హైకోర్టు దాకా తీసుకువెళ్ళారు. సో ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. కాబట్టి ఈ సమయంలో వారు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ భారీ స్థాయిలో వర్షం వస్తున్నప్పుడు వారు ప్రార్థించినప్పుడు అక్కడ వర్షం ఆగిపోయిందని చెప్పేసి ఒక వీడియోని నేను చూశాను. ఆ వీడియోను మీ అందరి కొరకు. Make them to live like you, Lord. నాయనా నీ వలే వారు జీవించగలిగినట్లుగా ప్రపంచ నాయకులందరినీ కూడా మీ వలే మార్చండి. Lord Jesus, ప్రభువైన యేసు, come into every heart, Lord. ప్రతి ఒక్కరి హృదయంలోనికి, come into every mind, Lord. ప్రతి మనసులోనికి మీరు రండి. Lord, we are not asking to convert anybody. చూశారు కదా, కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క సేవకులు క్రైస్తవ పక్షమున ఈ టైంలో నిలబడుతున్నారు. వారు ఒకప్పుడు వారికి ఉన్నటువంటి గ్లోబల్ పీస్ మిషన్ని, అంతేకాకుండా వారు చేస్తున్న పరిచర్యలో క్రైస్తవ సేవకుల పట్ల వారు చాలా తక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత క్రైస్తవుల పక్షాన నిలబడి ఫైట్ చేస్తున్నటువంటి ఎవరు అంటే
కేఏ పాల్ గారు. సో నిజంగా వారిని అభినందించాలి. అంతేకాకుండా వారు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ వ్యక్తికి అంత కష్టం వచ్చిందని తెలిసి తనకి ఫోన్ కాల్ చేసి ధైర్యాన్ని ఇచ్చి కదండి, ఇంకా మన భారతదేశంలో అంటరాని కులాలుగా అంటరాని వ్యవస్థ ఇంకా మనము మర్చిపోకుండా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. దయచేసి కుల వ్యవస్థనో, మత వ్యవస్థనో, లేకుంటే మనుషుల వ్యవస్థనో, అంటే తక్కువ చూపనో, ఈ అందగాడు కాదనో, లేకుంటే ఇలాంటివన్నీ చాలా ఫీలింగ్స్ ఉంటాయి చాలామందికి. బట్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనము వాటన్నిటిని విడిచిపెట్టాలి. మనందరం మనుషులమండి. ముందుగా మనుషులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తక్కువ వారు, ఎక్కువ వారు అనే విషయాన్ని కూడా ఆ మధ్యకాలంలో ఎవరో ఒక సహోదరుడు బుల్లెట్ కొనుక్కొని కాలేజీకి వెళ్ళాడని చెప్పేసి తను కూడా కొట్టారు కదా. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మన దేశంలో. కాబట్టి మన భారతదేశంలో ఇంకా అంటరాని అనే మాట, లేకుంటే పలాని కులం అనే మాట, ఇంకా పలాని వర్గం అనే మాట, ఇలాంటివి చాలా ఉన్నాయి. పలాని మతస్థులని ఏమండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పరిమళపడి స్నేహితులారా, నేను ఈ విషయంలో మీకు ఏం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాననే విషయం క్లుప్తంగా మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో మరి కేఏ పాల్ గారు ఈ మీటింగ్ తర్వాత దేవుని సేవకు రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుని సేవ జరిగించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, రీసెంట్గా మనకు జరిగినటువంటి యుద్ధంలో, అంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా నేను వెళ్తానని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో మరి వారి మాట వింటారు. నేనేమంటానంటే దేశ క్షేమం కొరకు ఒక వ్యక్తి ఉండటం మంచిది. అతడు క్రైస్తవుడా, లేకపోతే ముస్లిమా, హిందువా, సిక్కా, జైనా, సో ఇలాంటివి కాదు, ఇలాంటివి మనం చూడకూడదు. దేశ భద్రత కొరకు, దేశ వ్యవస్థ కొరకు, దేశాన్ని కాపాడటానికి ఎవరైనా, మీరు చూసినటువంటి వీడియో చూశారు కదా, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, దేశ మంత్రులు, మన దేశాలు కాదు విదేశాల్లో ఉన్నటువంటి వారు, ట్రంప్ గారు కానివ్వండి, బిల్ క్లింటన్ గారు కానివ్వండి, బరక్ ఒబామా గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు, అంటే పెద్ద పెద్ద నాయకులతో అతను ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడు. ఎవరైనా సరే నేనేమంటానంటే దేవుని యొక్క కృపలో సమాజం కొరకు, దేశం కొరకు, దేశ భద్రత కొరకు ఎవరైనా హక్కును చేర్చుకునేవారు ఉండాలి మనకి. కాబట్టి అతను క్రైస్తవ మతస్థుడుగా కాకుండా దేశానికి క్షేమం కలిగించే వ్యక్తిగా మీరందరూ కూడా గమనించాలి. ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి వారి యొక్క ఫ్రెండ్షిప్ ఏంటో అదంతా కూడా మీరు చూశారు. కాబట్టి వారిని మీరు గౌరవించండి. మీరు ఏ మతస్థులైనా గౌరవించాలి. ఎందుకంటే దేశం యొక్క క్షేమం కొరకు, శాంతి కొరకు. అర్థమవుతుందా? ఇక్కడ ఆయన కూడా అందరి గురువుల్ని గౌరవిస్తాడండి. మీకు తెలుసో లేదో కానీ వారు కూడా అందరి గురువులను గౌరవిస్తారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, సిక్కులైనా, జైన్స్ అయినా ప్రతి గురువుల దగ్గర వారు కలిసిమెలిసి ఉంటారు. వారితో పాటు కూడా మరి కొంతమంది హైందవ ధర్మకర్తలు అయినటువంటి మహర్షులు కూడా ఆయనతో ప్రేర్ చేయించుకున్నారు. అర్థమవుతుందా? సో ఇలాంటివన్నీ కూడా మన దేశంలో మనందరం కలిసి ముందుకు వెళ్ళే ఈ క్రమంలో ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో ఇంతవరకు వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో నేను ఒక విషయం మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మనుషుల వ్యవస్థనే చూడాలి తప్ప, దేశ వ్యవస్థనే చూడాలి తప్ప, దేశ భద్రతనే చూడాలి తప్ప, దేశ క్షేమాన్ని చూడాలి తప్ప, దేశం యొక్క ఉన్నత స్థానాన్నే చూడాలి తప్ప, మత పిచ్చిలాగా, కుల పిచ్చిలాగా, కుల వ్యవస్థలాగా ఏమండి ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ చెత్త అండి, పనికిమాలిన ఇవన్నీ కూడా. ఇవి మనిషిని మార్చలేవు, మనిషి యొక్క వ్యక్తిని మార్చలేవు, మనిషి జీవితాన్ని కూడా మార్చలేవు. కానీ ఒక మంచి వ్యవస్థ ఏమండి, ఒక మంచి వ్యవస్థ ఒక వ్యక్తిలో ఉంటే మనము గుర్తించాలి. సో అది ఈ రోజున మన భారతదేశంలో కొన్ని దేశాలకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యము, అంతేకాకుండా కొంతమంది ప్రధానమంత్రులతో మాట్లాడగలిగినటువంటి సామర్థ్యము, కొన్ని దేశాల్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడగలిగిన సామర్థ్యమును మన దేశంలో ఉన్నటువంటి కేఏ పాల్ గారికి మరి జీవము కలిగిన దేవుడు ఇచ్చాడు. సో మనం దాన్ని బట్టి, మతాన్ని బట్టి మాత్రం కాదు, కులాన్ని బట్టి మాత్రం కాదు. అర్థమవుతుందా? సో వారి ద్వారా మన దేశానికి భద్రత, వారి ద్వారా దేశానికి క్షేమం కలిగేటట్లుగా మనందరం కూడా సహకరిస్తే మన దేశం యొక్క భద్రత జీవము కలిగిన దేవుడు మనందరికీ కూడా
కలుగు చేస్తాడు. కాబట్టి మరి ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ముందుగా కేఏ పాల్ గారికి మరొకసారి ప్రైజ్ ది లార్డ్ సార్. మీరు రాబోతున్నటువంటి దినాల్లో సావుకుల పట్ల, క్రైస్తవుల పట్ల, హైందవ్యం పట్ల, ప్రతి మనుషుని పట్ల అర్థమవుతుందా, మీరు ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ భారతదేశం కొరకు మీరు చాలా కష్టపడాలి, ఇంకా కష్టపడే దినాలు తీసుకురావాలి, మీరు ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మేరా భారత్ మహాన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.